హలో. గుడ్ మార్నింగ్ అందరికీ. నమస్తే. ఈరోజు ముచ్చట ఏందంటే, నిన్న నేను నైటు 'రాజాసాబ్' మూవీ చూసి రావడం జరిగింది. సినిమా ఎలా ఉందనేది ఒక 2, 3 నిమిషాల్లో చెప్దామని ఒక వీడియో చేస్తున్నాను. సినిమా ఈ సినిమా గురించయితే క్రిస్టల్ క్లియర్‌గా చెప్పాల్సిందేంటంటే 3 సంవత్సరాల నుంచి తీస్తున్నామని చెప్పిన మారుతి గారు 3 సంవత్సరాలు టైం బొక్క ఫస్ట్ థింగ్. 3 సంవత్సరాల నుంచి ఇలాంటి సినిమా కోసము ఇంత టైం వేస్ట్ జేయడం అసలు 'ప్రభాస్' లాంటి ఒక అద్భుతమైన వ్యక్తి దొరికినప్పుడు ఎలా వాడుకోవాలనేది మారుతి గారు విఫలమయ్యారు. ఆ విషయంలో మాత్రం. ఎందుకంటే 'ప్రభాస్' గారిని ఇన్ని రోజులు మొత్తం మాస్ యాంగిల్‌లో చూసి వింటేజ్ లుక్‌లో చూపిస్తున్నాం కామెడీ టైమింగ్ అన్నట్టు జస్ట్ ట్రైలర్, టీజర్ వదిలేసరికి ఓవర్ ఎక్స్‌ప్రెషన్ అయిపోయినాయి. ఎస్పెషల్‌గా ఓల్డ్ లుక్ గెటప్ ఉంది గదండీ! అది సినిమాలో లేకపోవడం అది పెద్ద మైనస్ అన్నమాట సినిమాకి. ఎందుకంటే ట్రైలర్‌లో చూపించినప్పుడే ఆ లుక్ జూసి అందరూ చాలా ఎక్స్‌ప్రెషన్స్ పెట్టుకున్నారు. అలాంటి లుక్ 'ప్రభాస్' చాలా అదిరిపోయాడన్నమాట ఆ లుక్‌లో. అలాంటి లుక్ మంచి క్రియేట్ జేసిన మారుతి గారు సినిమాలో పెట్టకపోవడం అనేది చాలా పెద్ద మైనస్ అయింది సినిమాకి. మళ్ళీ పార్ట్ 2 అని చూపించారు. పార్ట్ 1 చూడడమే దండగరా బాబు! అంటే పార్ట్ 2 వరకు తీసుకెళ్ళాడు సినిమాని. ఇంకా అస్సలు మర్చిపోయిన ఏంటంటే సాంగ్స్ అసలు ఒక్కటన్నా వినేటట్టుగున్నాయా? ఏం సాంగ్స్ అసలు. అసలు సాంగ్స్ అనేవి సినిమా రిజల్ట్‌ని డిసైడ్ చేసే రోజుల్లో ఉన్నాం మనం ఇప్పుడు. అట్లాంటిది ఒక్క సాంగ్ అన్నా అసలు ట్రెండింగ్ ఉందా? అసలు ఆ ఇంట్రడక్షన్ సాంగ్ ఎందుకొస్తదో తెలవదు. అసలు మధ్యలో సాంగ్స్ ఎందుకొస్తాయో తెలవదు. ఒక్క సాంగ్ అట్‌లీస్ట్ ఒక్క సాంగ్ హిట్ అయినా గూడా సినిమా మీద ఎక్స్‌పెక్టేషన్స్ భారీగా పెరిగిపోతాయి. అట్లాంటి సాంగ్స్ లేకుండా జస్ట్ ఒక ఓల్డ్ లుక్ మీదనే ఎక్స్‌పెక్టేషన్ చాలా పెంచేసిన మారుతి గారు. కానీ సాంగ్స్ అనేది కనీసం వినాలనిపించేటట్టు గూడా లేదు. ఎందుకొచ్చినాయిరా సాంగ్స్ అన్నట్టుంది. అట్లా ఉంది. ఇంకోటి హీరోయిన్స్‌ని అసలు వాళ్ళకి ఏం ప్రియారిటీ లేదు. హీరోయిన్స్ ఏదో ఉండాలి కాబట్టి ఉన్నారు. అట్లా ఉంది హీరోయిన్స్ క్యారెక్టర్స్ అనేది. ఇంకా ముగ్గురున్నారు. ముగ్గురికి ఒక్కరికి గూడా ఇంపార్టెంటే లేదు సినిమాలో. ఇంత చెండాలంగా ఉందంటే అంత చెండాలంగా ఉంది. హీరోయిన్ క్యారెక్టర్స్ అయితే. ఇంత వేస్ట్. చాలా ఎక్స్‌ప్రెషన్స్ పెట్టుకొని పోయారు. కానీ అంతా డొల్లే. ఏం లేదు. అసలు సినిమాలో ఏం స్టోరీ ఉందని, ఈ 'ప్రభాస్' గారిని ఎట్లా ఒప్పించారో నాకు ఇప్పటికి అర్థమైతలేదు 'మారుతి' గారు. అసలు 'ప్రభాస్' గారు ఎట్లా ఒప్పుకున్నారు ఇలాంటి స్టోరీ లైన్‌కి? ఎక్కడా ప్రాపర్ స్టోరీ లేదు. మొత్తం మధ్యలో మిస్సింగ్. అసలు 'సంజయ్ దత్' ఎందుకొస్తాడు అక్కడికి? అసలు ఆయనకి ఆ డబ్బు పిచ్చి ఎందుకొస్తుంది? ఆయనకి ఏ రీజన్ లేదు. ఏదో మంత్రశక్తులు చేసి తర్వాత ఆమె దగ్గర తీసుకెళ్ళి ప్రసాదం ఇస్తున్నప్పుడు ఆమె ఒక్క ఆమెనే వస్తది. ఎవ్వరు అనాథలాగున్నట్టు, ఎవ్వరు లేనట్టు. అంత పెద్ద రాజకోట అయ్యుండి ఆమె చుట్టూ సంరక్షకులు ఎవ్వరు లేకుండా ఆమె ఒక్క ఆమెనే వచ్చి ప్రసాదం తీసుకోవడం ఏంటి? ఇట్లా కొన్ని పనికిమాలిన సీన్‌లన్నీ పెట్టి సినిమాని అంత సత్యనాశ చేసిరనమాట 'మారుతి' గారైతే. 'ప్రభాస్' గారిని మాత్రం వాడుకున్నారు. 'ప్రభాస్' గారు మాత్రం సినిమా మొత్తం మంచిగా అంటే ఆయన లెవెల్ ఆఫ్ యాక్టింగ్, ఆయన లెవెల్ ఆఫ్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేశారు. ఈ సినిమాలో చెప్పుకోవాల్సిన అద్భుతమైన విషయం ఏందంటే 'ప్రభాస్' గారి లుక్ మామూలుగా ఉండదు. లుక్ మాత్రం మంచిగుంటది. మనము 'ఆదిపురుష్' సినిమాలో చూసి 'ప్రభాస్' గారి లుక్ మీద చాలా ట్రోల్స్ చేశారు గదా! అట్లాంటి ట్రోల్స్ రాకుండా చాలా జాగ్రత్త పడ్డారు లుక్ మీద మాత్రం. చాలా అద్భుతంగా ఉంటది లుక్. మస్తు అనిపిస్తది లుక్. ప్రభాస్ డ్రెస్సింగ్ సెన్సు లుక్ మాత్రం చాలా బాగుంది. కానీ ఇలాంటి సినిమా కోసం 3 సంవత్సరాలు వెయిట్ జేసి, ఆ ప్రొడ్యూసర్ ఎవరైతే 'టీజీ విశ్వప్రసాద్' గారు ఉన్నారో, ఆయన ఏం చెప్పి ఒప్పించారన్నది అసలు హైలైట్ పాయింట్ అన్నమాట ఇక్కడ. అసలు ఎట్లా ఒప్పుకున్నారు? ఎన్ని సంవత్సరాలు వదిలేసారు? అసలు ఆ గ్రాఫిక్స్ ఏంటి? ఎంత చెండాలంగా ఉన్నాయి. దీని ద్వారా దీని ద్వారా అసలు ఆడియన్స్‌కి ఏం చెప్దాం అనుకున్నారు 'మారుతి' గారు అనేది అర్థమే కాలేదు అసలు. 3 సంవత్సరాలు టైం వేస్ట్ అయింది. ఇంత పెద్ద భారీ బడ్జెట్ అనేది వేస్ట్ ఈ సినిమాకి. నార్మల్‌గా చిన్న చిన్న సినిమాలు తీస్తారు కదా 'మారుతి' గారు. ఆ రేంజ్‌లో కూడా తీసి ఆ స్మాల్ బడ్జెట్‌లో కూడా ఇలాంటి సినిమా తీయొచ్చు. కానీ 'ప్రభాస్' అనే ఒక్క పర్సనాలిటీని పెట్టుకొని బడ్జెట్ పెంచేసి స్టోరీ లేకుండా ఏం లేకుండా అంత ఏదో ఆయన జస్ట్ 'ప్రభాస్' మీద నడిపించాలన్నట్టు చేశారు కానీ సినిమా తిప్పికొట్టింది. ఎండ్ ఆఫ్ ది డే మనం చెప్పేదేందంటే 'మారుతి కమ్ టు మై రూమ్' ఓకేనా. చూడండి మంచిగుంది. అంటే 'ప్రభాస్' ఫ్యాన్స్‌కైతే నచ్చుతది. చూడండి. చూడొచ్చు. ట్రై చేయండి. థాంక్ యూ.